ఇండియాకి అవసరమైన ముడి చమురులో 80 నుండి 85% ఇతర దేశాలపై ఆధారపడిన 10 నుండి 15% ఇండియాలోనే ఉత్పత్తి చేస్తారు. అంటే ఇండియా భూభాగంలోనే ముడి చమురు దొరుకుతోంది. అయితే ఇండియాలో మొట్టమొదట ముడి చమురు తీసిన ప్రాంతం ఏది? అక్కడ ముడి చమురు ఉందని ఎలా కనిపెట్టారు? అక్కడి నుండి ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ మనకు వస్తోంది? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. ఇండియాలో ముడి చమురు కనిపెట్టడం గురించి బ్రిటిష్ కాలంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అడవిలో కొంతమంది పనిచేస్తున్నప్పుడు వారికి ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు శరీరంపై ఆయిల్ లాంటి పదార్థం ఉందని వారు గమనించారు. ఆ చుట్టూ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆయిల్ లాంటి పదార్థం మట్టిలో ఉందని గుర్తించారు. అక్కడ తవ్వితే నిజంగానే ముడి చమురు వచ్చింది. ఇది ఆ కథ. కానీ మనకు ఉన్న ఆధారాలను బట్టి ఇండియాలో మొట్టమొదటగా ముడి చమురు ఉంది అని కనిపెట్టిన ప్రాంతం అస్సాం. 1800 సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు అస్సాంలో సర్వే చేస్తున్నప్పుడు భూమి మీదకు ఆయిల్ స్వయంగా రావడం గుర్తించారు. అలా అక్కడ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి అని కనిపెట్టారు. ఆ ప్రాంతంలో 1889 నుండి తవ్వి ముడి చమురు తీయడం ప్రారంభించారు. నల్లగా ఉన్న ముడి చమురును మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్గా మార్చే ఆయిల్ రిఫైనరీని 1901లో అస్సాంలోని దిగ్బాయ్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. ఇది ఇండియాలోనే కాదు, ఆసియాలోనే మొదటి ఆయిల్ రిఫైనరీ. ఈ ప్రాంతంలో ప్రస్తుతం రోజుకు 2 కోట్ల లీటర్ల ముడి చమురును తీస్తున్నారు. ఈ ముడి చమురు నుండి రోజుకు 55 లక్షల లీటర్ల పెట్రోల్ను, 65 లక్షల లీటర్ల డీజిల్ను తీస్తున్నారు. సాధారణంగా ముడి చమురును బ్యారెల్స్లో కొలుస్తారు. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. అయితే ఇండియాలో మొత్తం ముడి చమురు తీసే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? అక్కడి నుండి ఎంత ముడి చమురు తీస్తున్నారు? మన దేశంలోనే ముడి చమురు ఉన్నప్పుడు ఇతర దేశాల నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాము? ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.